భారతీయులకి టాటా అంటే కంపెనీ మాత్రమే కాదు, అదొక నమ్మకం. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే సంస్థ టాటా. బిఎస్ఎన్ఎల్ తిరుగులేని టెలికాం సంస్థగా మారటానికి టాటా సహాయం చేస్తుంది. ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి కూడా చెమటలు పట్టిస్తుంది. భారతదేశంలో ఉన్న ఇంటర్నెట్ మార్కెట్ మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఇది కస్టమర్లకి అలాగే భారతీయులకి శుభవార్త. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ డేటా ప్యాకేజీలు చాలా తక్కువగా వస్తాయి. ఎయిర్టెల్ అయినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కి చెక్ పడబోతుంది. ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు జియో, ఎయిర్టెల్ నుండి బిఎస్ఎన్ఎల్ కి మారబోతున్నారు. దీని అంతటికి కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో టాటా గ్రూప్ అడుగు పెట్టింది. బిఎస్ఎన్ఎల్ లో 4G సేవలను పెంచడానికి టాటా గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ 4G గా ఎలా మార్చబోతుందో తెలుసుకుందాం. కేవలం రూ. 299కు 28 రోజుల పాటు రోజుకి 2GB డేటా ఫ్రీగా ఇస్తూ చాలా మంది కస్టమర్లను తన వైపు ఆకర్షించింది. కేవలం జియో మాత్రమే. ఎయిర్టెల్, విఐ కంపెనీలు కూడా మార్కెట్లో చాలా షేర్లను పొందుతున్నాయి. ఇప్పటి వరకు మంచి ఇంటర్నెట్ స్పీడ్ తో పాటు కస్టమర్లకు మంచి సర్వీసును అందిస్తున్న జియో ఇప్పుడు అమాంతం రేట్లను పెంచేసింది. జియోని చూసి ఎయిర్టెల్, విఐ కంపెనీలు కూడా రేట్లను పెంచేశాయి. ఇదే టైంలో కూడా బిఎస్ఎన్ఎల్ కొత్త కొత్త స్ట్రాటజీలతో రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పబోతుంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నా కానీ ఎవరూ నమ్మడం లేదు. కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ లో అడుగు పెట్టిందో ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ వాళ్ళ డేటా ఛార్జెస్ పెంచేశాయి. ప్రతి కంపెనీ 27% ఛార్జెస్ పెంచడం వల్ల కస్టమర్స్ అందరూ ఎక్కడ ఏ కంపెనీలో ప్లాన్స్ తక్కువ వస్తాయో చూస్తున్నారు. రూ. 249 బిఎస్ఎన్ఎల్ లో రీఛార్జ్ చేయిస్తే 45 డేస్ వరకు వ్యాలిడిటీ వస్తుంది. అదే జియోలో అయితే 20 రోజులకి వ్యాలిడిటీ తగ్గించింది. ఎయిర్టెల్, విఐ కూడా అదే మార్గంలో నడుస్తున్నాయి. అయితే ఒక్క విషయంలో మనం చెప్పుకునే తీరాలి, బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ విషయంలో వెనకపడింది. ప్రపంచం మొత్తం 4G, 5Gలతో ముందుకు వెళ్తుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ 3Gలోనే ఉంది. అంతేకాకుండా కొన్ని ప్లేస్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మరీ దారుణంగా పడిపోయింది. ఎక్కడైతే జియో లాంటి ప్రైవేట్ కంపెనీలు 5Gని అందిస్తుందో అక్కడ మాత్రం బిఎస్ఎన్ఎల్ పని చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే కస్టమర్ల సర్వీసులు, కాల్ డ్రాప్ సమస్యలు బిఎస్ఎన్ఎల్ లో చాలా ఉన్నాయి. కానీ మారుమూల గ్రామంలో బిఎస్ఎన్ఎల్ కి తిరుగులేదని చెప్పాలి. ఇప్పటికీ కూడా కొంతమంది వాడుతున్నారు. 2025 కల్లా భారతదేశం అంతటా బిఎస్ఎన్ఎల్ 4G సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రైవేట్ కంపెనీలు 5G సేవలను అందిస్తున్నా ఇంకా అవి అందుబాటులోకి రాలేదు. అయితే ఇక్కడ టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ 4G సేవలను తక్కువ ధరలో ఎలా అందించాలి అని టాటా గ్రూప్ లోని ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ గనక బిఎస్ఎన్ఎల్ 4G సేవలను పెంచడంలో సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్ కి మారడం పక్కా.